కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాం. మిమ్మల్ని తిట్టుకుంటూ ఉంటున్నారు చాలా మంది. బయటికి వెళ్తే కూడా తిట్టుకుంటున్నారు. ఆటోల మీద కొటేషన్లు ఉంటాయి, మీ తిట్లే మాకు దీవెనలు అని చెప్పి. అవి మీకు అది ఫాలో అయిపోతున్నాం కాబట్టి నవ్వుకుంటా తిరుగుతున్నాం బయట. ఎన్నో మంత్ అండి ఇప్పుడు సీరియల్లో? 9 months నుంచి 9 months నడుస్తానే ఉంది. మీరు ఫేస్ చేసిన ఒక ఫ్యాన్ ఎన్కౌంటర్ చెప్పండి. ఎంత విలన్ అయినప్పటికీ కనిపించినప్పుడు వాళ్ళు ఏంటి సీరియల్లో లేదే ఈ ప్లాట్ లైన్? మీ లైఫ్ గురించి ఒక బుక్ రాసుకుంటే మీరే బయోగ్రఫీ టైటిల్ ఏం పెడతారు అసలు? ఆటోబయోగ్రఫీ. లైఫ్ ఫిలాసఫీ ఏంటి? మీ సీరియల్స్ మీరు రెగ్యులర్ గా చూసుకుంటారు? నార్మల్ గా సీరియల్స్ చూడము, పక్కనే గోతులు తవ్వుతూ ఉంటున్నావు నువ్వు. ఆగ్ర కవర్ చేసి సో నైట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు. సో సినిమాలు 100 రోజులు ఆడడం ఈ మధ్య మనందరం ఎవరు ఎంత గొప్ప సినిమా అయినా చూడలేకపోతున్నాం, కానీ ఆ విష్ సీరియల్స్లో ఫుల్ఫిల్ అవుతుంది. 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు సక్సెస్ఫుల్గా 1500 ఎపిసోడ్స్కి వెళ్తున్న పడమట సంధ్యారాగం సీరియల్ సెట్స్లో మనం ఉన్నాం. సో ఇక్కడ మనతో పాటు ఇద్దరు బ్యూటిఫుల్, సాఫ్ట్, చాలా స్వీట్ యాక్ట్రెస్ ఉన్నారు. కాకపోతే చేసేది మాత్రం సీరియల్లో చేసేవన్నీ మాత్రం దారుణమైన పనులు అన్నమాట. దుర్మార్గంగా, కర్కోశకంగా ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడదాం. అష్మిత గారు అండ్ చారు గారు. హాయ్ అండి. హలో. సో అలియాస్ వినీత గారు, అలియాస్ హాసిన్. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాము. మీరు బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. కాకపోతే మిమ్మల్ని తిట్టుకుంటూ ఉంటున్నారు చాలా మంది, అది చూస్తూ ఉంటున్నాం. చాలా మంది. అది అలవాటు అయిపోయింది మాకు. బయటికి వెళ్తే కూడా తిట్టుకుంటున్నారు. ఇట్లా మా ముందే ఎందుకమ్మా అలా చేస్తున్నావు అని అంటారు. సో బేసికల్లీ అంటే ఆటోల మీద కొటేషన్లు ఉంటాయి, మీ తిట్లే మాకు దీవెనలు అని చెప్పి. అవి మీకు వర్తిస్తాయి. ఫాలో అయిపోతున్నాం కాబట్టి నవ్వుకుంటా తిరుగుతున్నాం బయట. ఓకే, సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ ఆ సీరియల్లోకి మీరు అడుగు పెట్టారు. ఐ మీన్ సరదాగా అంటారు కదా ఎవరన్నా, మీకు ఒకవేళ ఛాన్స్ ఉండి ఎస్ఆర్కే కళ్ళు తెరిచి చూసి ఎస్ఆర్కే ప్లేస్ లో మీరు ఉంటే ఎలా, ఇలాంటివన్నీ సీరియల్స్ లో పాసిబిలిటీ అవుతుందేమో కదా. అన్ని డ్రీమ్స్ రీప్లేస్మెంట్ క్యారెక్టర్లు. యా, ఇది రీప్లేస్డ్ క్యారెక్టర్. మీరేం అర్థం చేసుకున్నారు చారు గురించి? ప్రస్తుతానికి చారు ఒక గుడ్డిది. ప్రెసెంట్ ఒక గుడ్డి క్యారెక్టర్ అన్నమాట. సో అన్ని ప్లానింగ్స్ వేస్తుంటే నాకైతే అది తింగర్దనం లాగా అనిపిస్తుంది. ఒరిజినల్ క్యారెక్టర్ కూడా అది కాబట్టి సెట్ అయిపోయింది. తింగర్ది రివీల్ చేయరా మీరు? ఇంకా ఎన్నాళ్ళైనా అలాగే ఉంటారా? లేదు, విశ్వ ప్రయత్నాలు అన్ని తను చేస్తుంది. బట్ అవన్నీ నేను మళ్ళీ ఇంకో ప్లాన్ వేస్తున్నాను అనమాట. తను ప్లాన్ ఏ అయితే నాది ప్లాన్ బి. సో ఇప్పుడు కపుల్స్ ని విడగొట్టే మేము విడగొట్టట్లేదు. ఆయనని ఫస్ట్ నేను పెళ్లి చేసుకున్నాను కదా, మళ్ళీ నా భర్త నాకు కావాలని స్వార్థం, అందులో తప్పేముంది? అవును కదా. యా, ఈ లా యాంగిల్ మర్చిపోయాం మేము. మీరు నా పాయింట్ మిస్ అవుతున్నారు. ఎవరు చారు దుర్మార్గంగానే చూస్తున్నారు, కానీ చారు లవ్ చూడట్లేదు. 10 lakhs తీసుకొచ్చి ఇచ్చింది చారు. ఎందుకు లవ్? 10 lakhs నేను కొన్ని కోట్లు పెట్టిన అయినా కూడా నాకు రావట్లేదు. నీ ప్రేమలో జెన్యూనిటీ లేదు. నేను పెట్టిన కోట్లు ఎవ్వరు ఖర్చు పెట్టారు. ఏమనంటే ₹1 ఇచ్చి వాడిని జైలు నుంచి తీసుకురా, వీడిని జైలు ₹1 ఇవ్వు, తీసుకొని రా, వాడిని తీసుకురా, వీడిని తీసుకొని రా, అయినా నాకు లవ్వే దొరకలేదు. ఎన్నో మంత్ అండి ఇప్పుడు నాకు? గత 9 months నుంచి 9 months నడుస్తానే ఉంది. డెలివరీ మాత్రం చెయ్యట్లేదు. వెయిటింగ్ ఫర్ డెలివరీ. మోయలేకపోతున్నాను. అంటే ఏమన్నా పెద్ద సెట్ వేస్తున్నారా సీమంతానికి? ఏం లేదు, పిల్లలు దొరకట్లేదు, ఎవరిని పెట్టాలో అర్థం కాక నన్ను ఇలానే ఉంచేశారు. ఇంకొక 1500 ఎపిసోడ్స్ అయినా సరే నేను ఇలానే మోస్తానే ఉంటాను. అడగట్లేదా ఎన్నాళ్ళు ఉంటుంది? ఇంకా ఎవరు అడగట్లేదు, ఇలానే మోస్తా ఉన్నాను నేను. సో బేసికల్లీ సినిమా వాళ్ళకంటే కూడా సీరియల్ వాళ్ళని చూసే విధానం బయట. అవును, వాళ్ళని స్టార్స్ లా చూసినా మిమ్మల్ని ఏదో కుటుంబంలో ఒకరిలా చూస్తూ ఉంటారు. అవునవును. మీరు ఫేస్ చేసిన ఒక ఫ్యాన్ ఎన్కౌంటర్ చెప్పండి. బేసిక్గా ఇలానే టెంపుల్స్ లో ఇలా వెళ్ళినప్పుడు ఎక్కువ టెంపుల్స్ లో ఫంక్షన్స్ లో అలా గుర్తుపడతారు. వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి లాగానే ఎంత విలన్ అయినప్పటికీ కనిపించినప్పుడు వాళ్ళు చాలా లవ్ చూపిస్తారు. అరే నువ్వు బాగా చేస్తున్నావు, విలన్ లా కూడా బాగా చేస్తున్నావు అని చెప్పి అంటారు. అంటే మొహమ్మీ తిట్టలేరు కదా, సో మొహమ్మీతో బాగా చేస్తున్నావు ఇలా మంచిగానే మాట్లాడతారు అందరూ. మన అమ్మాయిలానే చూసుకుంటారు. ఈ తా ఏంటి అంటే అన్నిట్లో శ్వేత తర్వాత ఏంటి అన్ని తాత వస్తాయి. ఏ తాత? వినీత, శ్వేత, పేరు వెనక అస్మిత అంటే అలానే
అందంగా ఉన్న అమ్మాయిలు అందరూ తా అని లాస్ట్ లో యాడ్ చేస్తారు అనమాట. ఇన్స్టాగ్రామ్ ఇది ప్రోమోలో వేస్తారులే, నేను చూడలేదే. నీకోసం ప్రోమోలో వేస్తారు. ప్రోమో కాదు, అది ట్రోల్ అవుతుంది. నెక్స్ట్ అందం అన్నారు ఎక్కడ, ఎండ్స్ విత్ ఏ అని ఉంటుంది. లాస్ట్ ఏ, ఇక్కడ తా అట్లా తా గాని ఏ గాని అలా. సో మిమ్మల్ని రీసెంట్ గా పొగట్టం చూసాను నేను. ఎవరు? రిషి గారు. పాపం వాళ్ళకి కళ్ళు కనిపించట్లేదు అనుకుంటా. లేదు, ఐ టెస్టింగ్ కి కంపల్సరీ వెళ్ళాలి. రిషి కళ్ళ గురించి మాట్లాడొద్దు. నన్ను పెళ్లి అయిపోయింది చాలా బాధపడిపోయాను చెప్పి చూసారా? రిషి గారికి ఫాలోయింగ్ తెలుసు. ఆయన ఏంటో మీకు పెద్ద ఫాలోవర్ లో మాట్లాడారు. రిషి నాకు మంచి ఫ్రెండ్, ఇప్పటికి కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్ రిషి. జస్ట్ ఆ సీరియల్ కూడా నేను వెళ్ళిన ఒక 1 week లోనే మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. రిషి కానీ వసు కానీ ఇద్దరు చాలా మంచి ట్రీట్ చేశారు నన్ను. నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను వాళ్ళిద్దరిని, ఎప్పటికీ టచ్ లో ఈ ఉంటారు. వీడియో సెపరేట్ గా ఒక బిట్ కట్ చేసి వాళ్ళకి పంపించండి. పంపించండి. రిషి ఐ మిస్ యూ, వసు ఐ మిస్ యూ సో మచ్. ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారు కదా, బేసికల్లీ పొగిడే వాళ్ళు ఫ్రెండ్స్ కాదు. కాదు, తిన్న ఫ్రెండే కదా. అంతే, అది కూడా కరెక్టే కదా సార్. ఏంటి సీరియల్లో లేదే ఈ ప్లాట్ లైన్. ఇన్ని ఇయర్స్ లో అదే ఈ 2 months లోని ఇదే మా ఫస్ట్ కాంబినేషన్. ఈ రోజే ఇవాళే మేము కలిసి సీన్ చేసాం. కలిసి scene ఇప్పటిదాకా చేసాం. మా ఇద్దరికి కలిసి సీనే పడలేదు. ఇంతకు ముందు ఎన్నిసార్లు కలిసారా? మేము వేరే ప్రాజెక్ట్ చేసాము. వేరే ప్రాజెక్ట్ చేసాము. బట్ ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి మీ ఇద్దరికి? 2 years అవుతుంది. ఇక్కడే ఉండేవారా లేదు బైక్ చేయడం ఇక్కడికి వచ్చిన పిల్ల ఐడియా? 2 years నుంచి ఫ్రెండ్స్, తెలుసు ఫ్రెండ్సే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ కాంబినేషన్ లో సీన్స్ ఇవాళే కలిసి చేయడం. మీరు ఐ మీన్ ఎందాక రివీల్ చేశారు నేను కూడా యాంకర్ పొజిషన్ నుంచి వచ్చాను సబ్జెక్ట్. యాంకర్, ఎక్స్ యాంకర్. యాంకర్ ఒక యాంకర్ స్టార్ అవుతున్నారంటే ఎవరికైనా హ్యాపీగా ఉంటది. మాకు కూడా అదంతా అప్పుడండి. ఇప్పుడు అంటే నేను మీరు కూడా మారిపోయానండి. స్టార్ అవుదాం అనుకుంటున్నారా? లేదు యాక్టింగ్ సైడ్ వద్దాం అనుకుంటున్నారా? లేదు కానీ ఎందుకు లేదు, బాగున్నారు కదా హ్యాండ్సమ్ గా, ఎందుకు ట్రై చేయకూడదు సీరియల్? ఎందుకండి మమ్మల్ని ప్రశాంతంగా అయిన వాళ్ళు కదా ఇక్కడ. ఇక్కడ ఇంకా ప్రశాంతం ఉంటుంది మీకు. ఇలాగే చెప్తారా? రిషి గారికి కూడా ఇలా చెప్తారా? ఆయన మీ వెంట అంతా అనుకోండి. అలా ఏం లేదు. ఛాన్స్ ఇస్తదేమో, అడగచ్చుగా, ప్రొడ్యూస్ చేస్తదేమో పాప. బాగుంది. చేస్తాను తప్పకుండా. కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదే కదా, అన్ని Heroine కోట్లు లో పెట్టేదాన్ని. పెట్టుకోవా? నువ్వు ఆల్రెడీ హీరోయిన్ రా నా లైఫ్ లో. అన్ని కోట్లు పెట్టే బదులు నువ్వే ఒక సీరియల్ తీసేయచ్చు కదా. తీస్తాను ఖచ్చితంగా. వాళ్ళని ఫ్యూచర్ లో వీళ్ళని పిలవడం ఎందుకు? బ్లెస్సింగ్స్ తో ఖచ్చితంగా నేనైతే ఖచ్చితంగా నెంబర్ తీసుకుని రోజు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ పెట్టాను. పెట్టండి. చెప్పిన నెంబర్ 7770 ఎవరిది చెప్తున్నావు అక్క? ఎవరిది? కంగారు పడ్డారు ఎవరిదో. ఆ నెంబర్ నాది కాదు. అడగండి. నెంబర్స్ కరెక్ట్ అయితే 5 నెంబర్స్ కరెక్ట్ గా చెప్పారు. 4 నెంబర్స్ 7702. ఆ 4 నెంబర్స్ మాత్రం కరెక్ట్. ఆ నెంబర్ నాది కాదు, చేసుకోండి. హాసిని గారు అసలు ఎలా టర్న్ అయ్యారు? ఎందుకు యాక్ట్రెస్ కి ఎలా టర్న్ అయ్యారు? అది నిజంగా అన్ఎక్స్పెక్టెడ్. అది ఒక షార్ట్ ఫిలిం చేశాను సరదాగా. అది ఎవరో స్టోరీ పెట్టారనమాట. స్టోరీ పెడితే మా వన్ ఆఫ్ ద మేనేజర్ చూసి అమ్మాయి బాగుంది అని చెప్పి పిలిచారు. సో ఆడిషన్ ఇచ్చాను. ఆ ఆడిషన్ ఫెయిల్ అయిపోయింది. బట్ నా నెంబర్ మాత్రం గ్రూప్లో పెట్టారు, మేనేజర్ గ్రూప్లో. సో అలా ఒక్కొక్కటి కాల్స్. ఆడిషన్ ఫెయిల్ అయినా సెలెక్ట్ అవ్వడం అనేది అంటే అమ్మాయి బాగుంది కదా. అంతేనా? ఒక దాంట్లో ఫెయిల్ అయింది కాబట్టి ఇంకో దాంట్లో వచ్చింది బాగుంది కాబట్టి. అమ్మాయి బాగుంది కదా. అమ్మాయి బాగుంది కదా. సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్ ఫస్ట్. ఎంతమంది చెప్పారు ఈ మాట అమ్మాయి బాగుంది కదా? ఎవరు చెప్పలేదు కాబట్టి తనకు తను చెప్పుకో. చాలా మంది చెప్పారు. ఇప్పటి వరకు నా ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి అదే చెప్తున్నారు, హాసిని చాలా బాగుంది అని. ఏమన్నా కొత్తగా అనిపిస్తుందా? ఐ మీన్ అందరితో మళ్ళీ ఇంటరాక్ట్ అవ్వాలి కదా, కొత్తగా మళ్ళీ పెంచుకున్నారా? అందరితో ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యారు. ఆల్మోస్ట్ 70% ఈ సీరియల్లో ఉన్న వాళ్ళందరితోని నేను వర్క్ చేశాను ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లో. సో అసలు అంత తెలియట్లేదు నాకు. ఆల్మోస్ట్ అందరితోని వర్క్ చేశాను, ఒక 2-3 మెంబర్స్ తప్ప. యా, ఆల్మోస్ట్ అలానే అనిపిస్తుంది. బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది మీకు పడమటి సంధ్యారాగ్ గురించి? ఐస్. ఇప్పుడు రెడీగా ఉన్నారు, ఆవిడకి వచ్చే కాంప్లిమెంట్స్, ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్లు అన్ని చెప్పేస్తున్నారు. మీరు క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే నేను ఇలా చెప్పేస్తున్నాను. మరి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అని అంటే బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపడతారు. ఎలా గుర్తుపడతారు? మీరు సీరియల్లో చేశారు కదా, ఏ సీరియల్లో గుర్తు రావట్లేదమ్మా అని అంటారు. ఆర్టిస్ట్కి అదొక్కటే మైనస్ అనమాట. వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు, మీరు సీరియల్స్ చేశారు, మీ సీరియల్స్ చూస్తామమ్మా, చూస్తాము అని అంటారు. బట్ ఏ సీరియల్లో చేశారో చెప్పరా అని అడుగుతారు. నువ్వు ఫేస్ చేసావా లేదా, నిజం చెప్పు. మోస్ట్లీ అదే అంటారు.
మా సీరియల్ పేరు మేమే చెప్పుకోవాలి అవునవును అప్పుడు గుర్తుపడతాయి నువ్వు చారు క్యారెక్టర్ కదా మీకున్న అడ్వాంటేజ్ కొంచెం అన్న అది ఉంది. పాపం సినిమాల్లో ఎవరైతే క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తారో వాళ్ళు అవును కనీసం సినిమా పేరు చెప్పినా అవును ఏ క్యారెక్టర్ చేశారని అడుగుతారు. అందులో డాక్టర్ అంటే ఎక్కడున్నారు అసలు మీరు? ఫస్ట్ హాఫ్ లో వస్తుంది, సెకండ్ హాఫ్ లో వస్తుందా అని అడుగుతారు. అది ఇంకా యా సో ఈ క్యారెక్టర్కి అయితే చాలా మంది అన్నారు చేసేది నెగిటివ్ అయినా పాజిటివే వచ్చింది మొత్తం అంతా కూడా. మీ సీరియల్స్ మీరు రెగ్యులర్ గా చూసుకుంటారు? చూస్తాము అప్పుడప్పుడు చూడను మిస్ నార్మల్ సీరియల్స్ చూస్తారా? అంటే నార్మల్ గా సీరియల్స్ చూడము, మేము చేసిన వరకు మేము చూస్తాము. మీరు చూస్తారా? అది తప్పుడు ఆన్సర్ కదా, మీరు అలా చెప్తారు. నార్మల్ గా మేము చూడండి చేస్తున్న సీరియల్ మేము అలా చూస్తాం. అలా అలా అంటే మిగిలినవన్నీ చూడాలి కదా. బీయింగ్ అంత టైం ఉండదు కదా మాకు అన్ని సీరియల్స్ చూసి అంత. ఈవినింగ్ ఏం చేస్తూ ఉంటారు? మా సీరియల్ చూసి పడుకుంటాం. ఓకే నెక్స్ట్ మార్నింగ్ రావాలి కదా. ఈవినింగ్ అని అంటున్నారు, మేము వెళ్ళేది నైట్. మార్నింగ్ 6:30కి వస్తాం. ఏం చేస్తావు? 9 to 9 కాల్ షీట్ కాబట్టి 9 కి మేము వస్తాం అనమాట. ఎందుకురా మనం కవర్ శత్రువులు ఎక్కడ చేసుకోవాలి, ఉండరు. అవును, పక్కనే ఉంటారు. గోతులు తవ్వుతూ ఉంటున్నావు నువ్వు, ఆగురా కవర్ చెయ్. చేస్తున్నావు. సో నైట్ వస్తాం అనమాట. అరౌండ్ వెళ్ళేసరికి 10. సో ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, నార్మల్ తప్పుగా అనుకోకటి. జస్ట్ ఇప్పుడు ఇలాంటి టెంపుల్స్, ఇలాంటి సాక్రెడ్ ప్లేసెస్ లో సమ్ టైమ్స్ ఉంటుంది 9 to 9 ఉండాలి. కొన్ని రోజులు మీకు కొంచెం ఇబ్బంది కలిగించే రోజులు ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటారు? మీరు చెప్పుకోలేరు, ఎందుకంటే స్కెడ్యూల్ అయిపోద్ది, అందరూ వచ్చేస్తారు. అంటే చెప్పుకున్న ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ డేట్స్ ఫిక్స్ అయిపోతాయి. సో ఫిక్స్డ్ డేట్స్, అందరి డేట్లు ఉంటాయి, అందరు ఉంటారు కాబట్టి ఇంకేం చేయలేం. దేవుడా క్షమించు అని అనుకుని చేసాడు అంతే. నాకు చాలా సార్లు అనిపించింది గుడిలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఉంటే ఏంటి పరిస్థితి అని. నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్ ని అడిగాను, ఇలా ఒకవేళ అయితే ఏంటి మీరు చేస్తారు కదా. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అడిగితే, ఇది మన ప్రొఫెషన్, సో తప్పు ఉండదు దేవుడి దగ్గర, మనకి ఇంకో వర్క్ లేదు, ఇది మన వర్క్, సో ఇంటికి వెళ్ళి స్నానం చేసేస్తే తప్పు ఉండదు అని చెప్పి తను చెప్పారు. కో ఆర్టిస్టులు ఫేస్ చేయడం చూసాను, కానీ నా వరకు అయితే ఇప్పటి వరకు అయితే అవ్వలేదు, అలా జరగలేదు. గాడ్స్ గ్రేస్. బట్ నార్మల్ గా సీరియల్ సెట్స్ కాకుండా బయట ఎక్కడన్నా ఉంటే సెట్స్ లో వేరే చోట అనుకోండి, అలాంటి ఫేస్ చేసినప్పుడు ఎక్స్క్యూజెస్ ఏముంటాయి అసలు మీకు? నో ఎక్స్క్యూజెస్ ఏమి ఉండవు, అస్సలు ఎక్స్క్యూజ్ ఉండదు. టాబ్లెట్ వేసుకోవాలి, రావాలి, అంతే. అంతే. అసలు రెస్ట్ అనేది అంటే ఆ రోజు సీన్స్ మన మీద తక్కువ ఉంటే ఓకే, మీరే సెంటర్ అయి ఉంటే మాత్రం ఆ రోజు ఇంకా అంతే అయిపోయింది, చేసుకోవటమే. నేను ఇంతకు ముందు హాకీ ఆడేదాన్ని ఇదే సీరియల్లో బిఫోర్ ప్రెగ్నెన్సీ. ఒక రోజు నేషనల్ పంపించమని అంత రిక్వెస్ట్ లో కింద కమెంట్ లో చూసాను. ఏం లేదు, ఫస్ట్ దాన్ని తీసేయండి హాకీ నుంచి అని. మిమ్మల్ని తీసేయమని అన్నారు నిజంగా. Final match అవుతుంది. ఆ రోజు నాకు సివియర్ వామిటింగ్, స్టమక్ పెయిన్, కానీ నేను వెళ్ళి అక్కడ ఆడాలి ఖచ్చితంగా. ఒక రోజంతా మార్నింగ్ నుంచి నైట్ వరకు హాకీ, ఉరకాలి, ఆడాలి, ఆడుతానే ఉన్నాం. వెళ్తున్నాను, 5 minutes పడుకుంటున్నా, వామిటింగ్ అవుతుంది, మళ్ళీ వచ్చి ఉరుకుతానే ఉన్నాము. సో తప్పదు. మీరు లేకపోతే హీరోయిన్ గెలుస్తుందని వాళ్ళ నమ్మకం. ఎట్లైనా హీరోయినే గెలుస్తుంది ఎండ్ ఆఫ్ ద డే, బట్ స్టిల్ నేను ఉరకాల్సిందే ఏదేమైనా. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎక్స్క్యూజెస్ ఉండవు అసలు ఉండవు. ఆర్టిస్ట్ కాదు, ఒక మైనస్ ఏంటంటే ఒంట్లో బాగున్నా బాగోకపోయినా కంపల్సరీ చేయాలి. వర్క్ ఆగకూడదు, ప్రొడక్షన్ లాస్ అవ్వకూడదు. సో ఎలా అయినా సరే టాబ్లెట్స్ వేసుకోవడము, సెలైన్స్ ఎక్కించుకొని ఒక ½ an hour 1 hour పర్మిషన్లో వెళ్ళి రావటం, మళ్ళీ చేయటం, యాజ్ ఇట్ ఈస్ వర్క్ అలానే ఉంటుంది. ఏంటంటే మీకు బీచెస్ అంటే బాగా ఇష్టం అనుకుంటా? అవును, నాకు బీచ్ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలియదు, నాకు బీచ్ చూడడం దూరం నుంచి చూసినా చాలు. అక్కడెక్కడో వెళ్తున్నా అంటే ఇక్కడ నుంచే ఒక ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది నాకు. బీచ్ అక్కడ కనిపిస్తుంటే ఇక్కడ నుంచి ఎగురుతా నేను. ఎందుకో తెలీదు, నాకు బీచ్ అంటే చాలా ఇష్టం. నైట్ లో బీచ్ చూడడం ఇంకా చాలా ఇష్టం. అదే ఎలా పర్మిషన్ వచ్చింది మీకు? చూసాను నేను ఫోటోలో, మూన్ ఉంది పైన, కింద బీచ్ ఉంది. నైట్ ఎలా పాసిబిలిటీ వచ్చింది? మేము అప్పుడే రీచ్ అవుతున్నాం బీచ్ దగ్గరికి, రూమ్స్ కూడా వెళ్ళలేదు, ఇంకా డైరెక్ట్ బీచ్ లోకే వెళ్ళిపోయాము. నైట్ టైం చాలా బాగుంది. ఆ రోజు ఇంకా ఫుల్ మూన్ డే అనుకుంటా. ఏ బీచ్? ఇదొక బీచ్. చాలా బీచ్లు ఉన్నాయి మనకి, చెప్పదు. చాలా బీచ్లు ఉన్నాయి. ఏ బీచ్ అయితే ఆయన చెప్పిన ఆ పిక్ బీచ్ పేరు చెప్పు. ఇక్కడే మన వనస్థలిపురంలో ఒక బీచ్ ఉంది. హైదరాబాద్ లో కూడా బీచ్ పడింది, కొత్తగా పడుతున్నాయి బీచెస్. బీచ్ ఉంది, మీరు కావాలంటే కింద స్పెషల్ గా ఇన్స్టాగ్రామ్ లో టెక్స్ట్ చేసి కనుక్కోండి, మెసేజ్ చేయండి, నేను లొకేషన్ పెడతాను, కావాలంటే కలిసి వెళ్దాం. హ్యాపీనెస్ కమ్స్ విత్ వేవ్స్ అంట. అయ్యో మీరు ఇదంతా చూసొచ్చారా? యా, హ్యాపీనెస్ కమ్స్ విత్ వేవ్స్. నాకు యా అండ్ మీరు బ్రైడల్ షవర్స్ అని ఫోటో పెట్టారు, కింద సమీర్ గారు ఏంటి 1 more wicket down అని పెట్టారు. ఎందుకంటే 1 more wicket down? ఆయన అంటే మంచి ఫ్రెండ్ ఆయన, సమీర్ గారు కూడా నా బెస్ట్ ఫ్రెండ్, వచ్చారు కూడా. సో అండ్ కమింగ్ టు మూవీస్ లో అల్టిమేట్ గోల్ మూవీస్ లో యాక్టర్ అవ్వాలనేదా మీకు? అలా ఏం లేదు, టు బి ఆనెస్ట్. నాకు ఏదొస్తే అది,
చేసుకుంటా వెళ్తాను. మూవీస్ లోనే చేయాలి అలా కూడా ఏం లేదు. వస్తే చేసుకుంటాను, చేయనని లేదు. మూవీస్ వస్తే వెళ్ళని కూడా చేసుకుంటాను. ఒకవేళ అంటే ఇది ఉంది కాబట్టి మైండ్ లో ఏమైనా డ్రీమ్ కొలాబరేషన్ ఉందా ఈ హీరో పక్కన షేర్ చేసుకోవాలి స్క్రీన్ పక్కన నుంచొని అక్కడ మహేష్ బాబు ఉండి నువ్వు ఇక్కడ నుంచో చూడు అనే క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను. దూరం నుంచి ఆయన చూడడమే నా డ్రీమ్. ఒక్కసారైనా చూడాలి మహేష్ బాబుని. మొన్న వారణాసి ఈవెంట్ కి ఏమైనా వెళ్ళారా? మిస్ అయిపోయారా? తొక్కి స్లాట్ లో నేను ఎక్కడ వెళ్తాను, వెళ్ళలేదు. అక్కడే అండి ఫిల్మ్ సిటీ, మా ఇంటి దగ్గరే. ఇప్పుడు రాజమౌళి గారి నుంచి కాల్ వచ్చి చిన్న సీన్ ఉంది అని చెప్పి అన్నారు అనుకోండి, ఇక మరి ఇక్కడ ప్యాక్డ్ ఉన్నారు, ఏం చేస్తారు? ఈ సీరియల్ మానేసి వెళ్ళి లేదు, పర్మిషన్ తీసుకొని మా వాళ్ళని కాల్లో వేళ్ళ పట్టుకొని అయినా అక్కడికి వెళ్ళేసి వస్తాను, ప్లీజ్ ఒక 2 రోజులు నా క్యారెక్టర్ ఆపండి అని చెప్పి వెళ్తాను. ఓకే 20 days రెమ్యూనరేషన్ కట్ చేస్తాం అంటే ఎంతనో చేసుకొని మహేష్ బాబుని చూడడమే నా డ్రీమ్. ఓకే, అంతకుమించి ఏం కావాలి? ఏమి ఇష్టం మహేష్ బాబు గారిలో? ఏమి ఇష్టం మహేష్ బాబు గారి సినిమాల్లో? బాగా ఇష్టం ఆ పేరేనా? అందులో ఏమి ఇష్టం లేదు, మహేష్ బాబు కంప్లీట్ గా ఇష్టం. నిజంగా ఈ వైబ్రేషన్స్ ఉన్నాయి మీకు కూడా? మహేష్ అనగానే ఆ వైబ్రేషన్స్ ఉన్నాయి. నాకు నా ఫ్రెండ్ మనీషా ఉంటుంది, నా బెస్ట్ ఫ్రెండ్. మా ఇద్దరికి చిన్నప్పటి నుంచి మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. మా ఇద్దరికి డ్రీమ్ చూడాలని. నేను దానికి చెప్తా ఉంటా, అరే ఏదో ఒక రోజు నాకు ఛాన్స్ వస్తుంది కదా, నిన్ను ఖచ్చితంగా తీసుకొని వెళ్తానని. బట్ నాకే రావట్లేదు. వస్తే మా ఇద్దరికి చూడాలి, కలవాలి అని అయితే డ్రీమ్ ఉంది. సో ఇలా మల్టిపుల్ ఛానల్స్ లో కనిపించడం, ఆ ఛానల్స్ ఆ సీరియల్స్ మంచి మంచి రేటింగ్స్ రావడం, సో మీతో మీకు ఏమన్నా అనిపిస్తూ ఉంటుందా? ఐ మీన్ కాంపిటేటివ్ వరల్డ్ లో మీరు కూడా ఉన్నారా? లేదు జస్ట్ మీరు రిలాక్స్డ్ గా ఉంటారు అనుకోలేదు? ఎందుకంటే టీఆర్పీ షీట్స్ వస్తూ ఉంటాయి మీకు, ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటారు, చెక్ చేస్తూ ఉంటారు. మీరు కూడా అందులో ఆ వరల్డ్ లో బ్రతుకుతున్నారా? అంతే కదా, కాంపిటేటివ్ వరల్డ్ ఖచ్చితంగా. మీరు కూడా ఎప్పటికప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటారా? ఎప్పుడైనా ఒకవేళ తగ్గింది అనుకోండి ఈ వీక్, నెక్స్ట్ వీక్ దాన్ని చెయ్యాలి, మీ ఇన్పుట్స్ ఏమిస్తారు? అదే క్యారెక్టర్ ఇంకొంచెం మంచిగా చేయడానికి, యాక్టింగ్ వైజ్ కానీ ఏదైనా, ఎందుకు రేటింగ్ తగ్గింది చూసుకుంటాము, స్టోరీ ఏమైనా ఎలా వెళ్తుంది, ఆడియన్స్ కి ఏం నచ్చట్లేదు, ఇదంతా చూసుకొని నెక్స్ట్. ఇప్పుడు ఆల్రెడీ రేటింగ్ చాలా మంచిగా ఉంది మా సీరియల్. అవును, ఇప్పుడు చూస్తున్నాం, ఎప్పుడు టాప్ 3లో పక్కా ఉంటది. ఎక్కువగా 2 చూస్తున్నాను నేనైతే. కంపేర్ అంటే ఇన్ని ఎపిసోడ్స్ తర్వాత ఉండడం అనేది అది చాలా గ్రేట్నెస్. అంటే స్టార్టింగ్ రావడం వేరు, ఐ మీన్ ఒక 1 year లో రావడం వేరు, ఆల్మోస్ట్ 4 years. అవునవును, 1000 episodes దాటిపోయింది. ఇప్పుడు కూడా ఇంకా టాప్ లోనే ఉంది సీరియల్. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 1500 2000? 2000 వెళ్తే మంచిదే, 2000 అనే అనుకుంటున్నా. లాంగ్ రన్ ఉన్న ఎపిసోడ్స్ ఎన్ని అలా ఉన్నా చూసుకున్నారా ఇప్పటికొచ్చి? ఐ మీన్ అసలు హైయెస్ట్ ఎపిసోడ్స్ ఉన్న సీరియల్ ఏంటి ఇప్పుడు దాకా, రికార్డ్ క్రియేట్ చేసింది ఏంటి? అంత ఐడియా లేదు. జీలోనే ముద్ద మందారం, అప్పుడు పసుపు కుంకుమ ఇవి వచ్చాయి కదా, అవే అనుకుంటా. వాటిని బ్రేక్ చేస్తే చేస్తాం, ఖచ్చితంగా చేస్తారా? ఖచ్చితంగా చేస్తాం. అంటే డైరెక్టర్స్ ఏమన్నా డ్రీమ్ కొలాబరేషన్ ఉందండి? ఎవరన్నా ఒక ఆయనతో, ఐ మీన్ ఆయన ఫ్రేమ్ లో కనిపించాలి అలా ఏం లేదు నాకు. మణిరత్నం గారు హీరోయిన్స్ బాగుంటారు అని చెప్పి అంటూ ఉంటారు, ఇలా ఉంటాయి కదా కొంతమంది. నాకు అలా ఏం లేదు, జస్ట్ మహేష్ బాబుతో చేయాలని ఉంది అంతే. ఏదో ఒక క్యారెక్టర్, ఆయన సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్. అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ తో కూడా ఒక చిన్నది ఏదో ఒకటి, పవన్ కళ్యాణ్ దాంట్లో అట్లా. సో మీరు ఇప్పుడు ఎక్కువగా శారీస్ కట్టుకోవాల్సి వస్తుంది ఈ టైంలో, మీరు ఆ స్పోర్ట్స్ టైంలో వేరే కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. మీ వార్డ్రోబ్ లో ఎక్కువగా ఉంటాయి? అవే ఉండేవి, ఇప్పుడు శారీస్ తీసుకోవాల్సి వస్తుంది. మీకు ఇష్టమైన శారీస్ వేసుకోవడం. ఏ సీరియల్లో ఇంతకు ముందు శారీస్ తో కనిపించలేదు నేను, సో ఫస్ట్ టైం ఈ సీరియల్లో శారీస్. వర్క్ ప్లేస్ అంటే ఇంత డెవలప్ అయ్యారు కదా, ఐ మీన్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ ఈక్వల్ అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు గర్ల్స్ స్పెషాలిటీ వేరు, ఇప్పుడు వాళ్ళకి ఉన్న పాత్రలు వేరు, ఆ పాత్రలు ఎవరు చేయలేకపోతున్నారు, వాళ్ళకి ఇచ్చే ఎలివేషన్స్ వేరు, వర్ణిస్తారు. అందరూ ఎప్పటి నుంచో వర్ణించేవారు, ఇప్పుడు కొంచెం అది బయటకు వచ్చింది. మీకు ఏమైనా ఇంకా కొంచెం ఎక్కడైనా ఉమెన్ కి ప్రయారిటీ తక్కువ ఇస్తున్నారు అనే? అలా ఏం లేదు, సీరియల్స్ వరకు వస్తే ఉమెన్స్ కే ఎక్కువ ఉంటుంది కంపేర్ టు వాళ్ళకి. మమ్మల్ని ఎక్కువ బాగా చూపిస్తారు. విలన్స్ అయినా కూడా అమ్మాయిలే ఉన్నారు ఇప్పుడు, ప్రతి సీరియల్ లో విలన్స్ ఉన్నారు. ఇలాంటి గ్రే షేడ్ క్యారెక్టర్లు ఇష్టమేనా? నెగిటివ్ క్యారెక్టర్స్ ఇష్టమే. ఇందులోనే ఎక్కువ స్కోప్ ఉంటుంది మనకి యాక్టింగ్ చేయడానికి కానీ దేనికి కానీ. విలన్స్ కి ఎక్కువ స్కోప్ ఉంటుందని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఫీలింగ్. నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తేనే నీ యాక్టింగ్ చూపించుకోగలుగుతావు అని. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా అండి ఇప్పుడు దీనికి? మా ఇంట్లో నాకు ఫుల్ సపోర్ట్. అంటే ఐ మీన్ మళ్ళీ మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఏమైనా వర్క్స్ చేసుకోవాల్సి వస్తుంది? ఏ పని చేయను. షూటింగ్ ఉందంటే పొద్దున్న లేస్తా, షూటింగ్ వస్తా, ఇంటికి వెళ్తా, పడుకుంటా. ఎంత హ్యాపీగా, ఎంత బాగా చూసుకుంటున్నారా? అంతే కదా, వాళ్ళే ఇంకా పాపం అలసిపోయి వచ్చింది పడుకో అని ఫుడ్ తీసుకొని వచ్చి వాళ్ళే పెడతారు, తీసుకొని వెళ్తారు. మంత్ లో ఎన్ని డేస్ ఉంటుంది మామూలుగా షూటింగ్? ఒక సీరియల్ వచ్చి 15 days 14 days అలా ఉంటుంది. తర్వాత మిగిలిన 15 days ఖాళీ. అప్పుడు వర్క్ చేయాలా? అప్పుడు ఏం వర్క్ చేసేది లేదు, అప్పుడు ఇంట్లోనే. ఇంట్లో ఉంటే కూడా ఏం వర్క్ చేయలేదు, పడుకొని ఉంటాం. డ్రీమ్ లైఫ్ అనిపిస్తున్నారు మీరు. అప్పుడు పార్టీస్. ట్రావెలింగ్ ఇష్టం అండి మీకు ఏమన్నా?
ఇష్టమే. డ్రీమ్ డెస్టినేషన్ ఏమైనా ఉందా? అలా ఏం లేదు ఇక్కడికి వెళ్ళాలని, అన్ని చూడాలి అని. ఆల్మోస్ట్ ఎక్కడ వరకు కవర్ చేశారు? నేను ఎక్కడి వరకు కవర్ చేయలేదు. ఇక్కడ వరకేనా? జస్ట్ ఇక్కడ వరకే కవర్ చేశాను. ఎక్కువ బీచ్ కవర్ చేసిన దాంట్లో నేను హ్యాపీ ఉండే ప్లేస్ బీచ్కి వెళ్తాను. నా ఫేవరెట్ పీపుల్ తో, వాళ్ళతో, అలా ఫ్రెండ్స్ తోటి ఎక్కువ వెళ్తా ఉంటాను. అంటే బీచ్ తో ఎందుకు, ఏమన్నా చిన్నప్పటి నుంచి ఏదో స్టార్ట్ అవుతుంది కదా ఒక రూట్? అలా ఏం లేదు, ఎందుకు స్టార్ట్ అయిందో కూడా నాకు తెలియదు. బీచ్ లో అదొక హ్యాపీనెస్ నాకు. అట్లా వాటర్ ని చూసుకుంటా అలలు అలా వస్తా ఉంటే తెలియని హ్యాపీనెస్ వస్తుంది నాకు, ఎందుకో కూడా తెలియదు. అంటే మోస్ట్లీ ఒకటి విన్నది ఏంటంటే ఎక్కువ బీచ్ లోకి వెళ్తే బ్లాక్ అయిపోతాం, ఇలాంటి స్కిన్ గురించి భయపడతా ఉంటారు. అవును, బట్ నేను అవన్నీ పట్టించుకోను. మీరు వెళ్ళిపోతారు? నేను వెళ్ళిపోతాను, ఎంత ట్యాన్ అన్నా అవన్నీ. బీచ్ లో కూర్చోవాలి చాలు నాకు. ఎవరు లేనప్పుడు నైట్ అలల సౌండ్ వస్తూ ఉంటది, అప్పుడు చాలా బాగుంటుంది బీచ్ లో. అండ్ మీకు పాపం అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్యాక్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 12 hours సమ్ టైమ్స్, ఇంకా మోర్ దెన్ దట్ కూడా మేకప్ వేసుకుని ఉండాలి. స్కిన్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ప్రోడక్ట్స్ ఇవన్నీ. సో మీరేం డైలీ కేర్ ఏం తీసుకుంటారు? నార్మల్ స్కిన్ కేర్. సో ఐ మీన్ నార్మల్లీ మీ కళ్ళు గురించి చాలా మంది మెన్షన్ చేస్తారు బాగుంటాయని చెప్పి. మీ ఐ మీన్ మీకు పర్సనల్లీ ఇష్టమైనది ఏంటి ఈ ఫేస్ లో? అందరూ చెప్తుంటే నాకు కూడా కళ్ళే నచ్చుతున్నాయి. ఫస్ట్ నాకు అంత తెలీదు, దాని తర్వాత ప్రతి ఒక్కళ్ళు కలిసిన వాళ్ళు రిషి మెయిన్ చెప్పేవాడు, అట్లా చాలా మంది చెప్పారు నాకు. సో నాకు కూడా నా కళ్ళు అంటేనే ఇష్టం. సో ఏంటి ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అంటే ఎలా అంత ఫ్రెండ్ అయిపోయారు ఆయన? తెలీదు ఎలా, ఇట్లనే నార్మల్ గా ఫస్ట్ డేనే మేము కలిసినప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం. నేను వసు రిషి ముగ్గురం కూర్చునేది ఒక సెట్ లో, అలా మాట్లాడుకుంటా మేము ఫ్రెండ్స్ అయిపోయాం. సో ఇప్పుడు ఆద్య గారు మీరు ఇక్కడైతే ఫుల్, మరి ఏంటి ఒరిజినల్ గా ఏంటి? ఒరిజినల్ గా ఆద్య, నేను యాక్చువల్లీ రామాతో నాకు విలనిజం సీరియల్లో, ఆద్య నాకు బయట చాలా క్లోజ్ ఫ్రెండ్. రామ కూడా నాకు ఫ్రెండ్. రియల్ లైఫ్ లో విలనిజం ఏదో అన్నట్టు అనిపించింది. ఆద్య నాకు క్లోజ్ ఫ్రెండ్ బయట అంటున్నా. ఓకే కాదు, రామాతో విలన్ సీరియల్, బట్ బయట మేము ఫ్రెండ్స్. రామ ఈవిడ ఫస్ట్ టైం డెబ్యూ అనుకుంటా కదా మన సౌందర్య గారు? తెలుగులో డెబ్యూ ఇక్కడ. సో ఆవిడ ఐ మీన్ కంప్లీట్ తెలుగు నేర్చేసుకున్నారా? మాట్లాడుతున్నారు? తెలుగు అమ్మాయి సౌందర్య తెలుగులో డెబ్యూ. తెలుగు అమ్మాయి, బట్ తను ఉండేది అక్కడ బెంగళూరులో. ఓకే ఓకే పుట్టింది ఇక్కడే, బట్ మొత్తం బెంగళూరు. ఇప్పుడు మొత్తం సెట్స్ లో ఎవరు మీకు బాగా క్లోజ్, ఎవరు ఇక్కడ ఫ్రెండ్ ఎవరు బాగా? ఇప్పుడు ప్రెసెంట్ హాస్ని ఉందా, ఇది నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్. అండ్ ఆద్య నాకు చాలా క్లోజ్. మనోజ్ మా హీరో, శౌర్య. అవును శౌర్య గారు బెస్ట్ క్యారెక్టర్. మా ఇద్దరికి అస్సలు పడదు. టామ్ అండ్ జెర్రీ, పొద్దున రావడమే కొట్టుకుంటాం మేము, సెట్ లో వెళ్ళే వరకు కొట్టుకుంటానే ఉంటాం. బట్ చాలా మంచి ఫ్రెండ్ నాకు, ఎందుకంటే మేము ముందు ఒక ప్రాజెక్ట్ చేసాము అన్ను పల్లవి అని, నేను మనోజ్. అట్లా మేము అక్కడ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఫ్రెండ్సే, బట్ టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్స్. కొట్టుకుంటానే ఉంటాం. పొద్దున్న లేస్తే నావి ఏదో ఒకటి దాచి పెట్టేస్తాడు, సాయంత్రం వరకు ఇవ్వడు, సత్తా ఇస్తాడు, అడుక్కోవాలి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అప్పుడు ఇస్తాడు. సో ప్లాట్ లోకి వచ్చినప్పటికీ వేరే ఉంటది కదా, మీరు కొంచెం ఆయన అంటే అడ్మైర్ చేస్తున్నట్టు సంథింగ్ అలా ఉండాలి, అడోర్ చేస్తున్నట్టు ఆ రేంజ్ ఉండాలి. ఎప్పుడైనా అనుకుంటారు ఇద్దరి మధ్యలో వస్తే నాకే వీడితో నచ్చి ఇలా అనిపిస్తుంది, కానీ ఓకే మంచి ఫ్రెండ్స్ కదా. అలాంటి మొన్న మేము రీసెంట్ గా ఒక షార్ట్స్ లో అన్నయ్య క్యారెక్టర్ చేశాడు నాకు, అప్పుడు ఇలానే నవ్వుకున్నాం, నువ్వు నాకు అన్నయ్యవా అని. ఓకే అన్ని చేయాల్సి వస్తుంది మొత్తం. ఓకే ఏంటండి లైఫ్ ఫిలాసఫీ ఏంటి? మీ లైఫ్ గురించి ఒక బుక్ రాసుకుంటే మీరే బయోగ్రఫీ టైటిల్ ఏం పెడతారు అసలు? ఆటోబయోగ్రఫీ అంతే కదా, నా లైఫ్ నా ఇష్టం. నేను ఇది అందరికీ కూడా చెప్తాను, నా ఫ్రెండ్స్ కి, మీ ఇష్టం ఉన్నట్టు ఉండండి, ఉన్నది ఒకటే లైఫ్, హ్యాపీగా ఉన్నావా ఆ పని చెయ్యి అంతే. అంటే బేసికల్లీ మీకు ఐ మీన్ అంత లైఫ్ అంతా బాగానే ఉంది, ఇంట్లో సపోర్ట్ అన్ని బాగున్నాయి, వర్క్ చేయక్కర్లేదు, ప్రశాంతంగా ఉంటాను అని అంటున్నారు. ఒకవేళ ఏమన్నా ఛాలెంజెస్ అందులో వస్తే, మీ ఫ్రీడమ్ కి భంగం కలిగే ఛాన్సెస్ వస్తే ఏం చేస్తారు? ధైర్యంగా వాయిస్ చేస్తారా, లేదు అనుకుంటారా? లేదు అని అయితే అనుకోను, వాయిస్ రైజ్ చేస్తాను ఖచ్చితంగా. నా ఫ్రీడమ్ నాకు ఫస్ట్, నేను ఇంపార్టెంట్, నేను హ్యాపీగా ఉన్నానా చాలు అంతే. సక్సెస్ అంటే ఏంటి మీ దృష్టిలో? మనం ఇష్టమైన ప్రొఫెషన్ లో ఎంతవరకు వస్తుంది అంత. కోట్లు సంపాదిస్తేనే సక్సెస్ అని లేదు, మనం హ్యాపీగా ఉన్నామా సక్సెస్ అయినట్టే అంతే. కంపారిజన్స్ లేదు, కంపారిజన్స్ పెట్టుకుంటే ఎప్పటికీ కూడా హ్యాపీ ఉండలేం మనం. ఇప్పుడు నేను ఈ ప్రొఫెషన్ లో ఉన్నాను, నేను హ్యాపీ అంటే నేను సక్సెస్ అయినట్టే. బట్ పర్సనల్లీ ఒక లైఫ్ టైం డ్రీమ్ ఒకటి ఉంటుంది కదా, అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ ఇది తెచ్చుకో, లాస్ట్ కి ఇది సాధించాలి, నా జీవితం సాధించాలి, ఏదో అయిపోవాలని నాకు ఎప్పుడు లేదు. రోజు ఇప్పుడు ఎలా అయితే ఉందో అలా ఉండి లైఫ్ లాంగ్ సాగిపోతే, ఇంకొంచెం అంటే ఇంకా మంచి సీరియల్స్ చేసుకుంటా, మంచి క్యారెక్టర్స్ చేసుకుంటా, మూవీ ఆఫర్స్ వచ్చి చాలు ఇలా ఇండస్ట్రీలో.
ఇప్పుడు సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటండి? మీరు యాక్టివ్ గా ఉంటారు. నేను యాక్టివ్ గా అంతేం ఉండను, రీల్స్ అవంతా కూడా ఎక్కువ చేయను. సో ఏదో ఈ సీరియల్స్ కోసం అప్పుడప్పుడు ఫొటోస్ దిగి పోస్ట్ చేస్తా ఉంటాను అంతే. సో ఇందులో నెగిటివిటీ ఉంటుంది, ఐ మీన్ చాలా మంది దొరికిందే సందని తిట్టే వాళ్ళు ఉంటారు, అండ్ ట్రాప్ లో కూడా పడిపోతాం తెలియకుండా. ఎందుకంటే వాళ్ళు ఏం పోస్ట్ చేస్తున్నారో మనం అదే పోస్ట్ చేయాలి. వాళ్ళు ట్రై చేస్తున్నారు, మనం ట్రై చేద్దాం, అంటే టూ మచ్ వెస్టర్న్ వేసుకుందాం, వాళ్ళు వేసుకుంటున్నారు కదా, ఇలాంటి ట్రాప్ ఒకటి ఉంటుంది. సో మీకు ఏమన్నా అభిప్రాయం ఉందా దాని మీద? ఒక స్ట్రాంగ్ లేదు, అదంతా మన ఇష్టం. నేనైతే అలా ఎప్పుడు ఫాలో చేయలేదు, వాళ్ళు కూడా చేస్తున్నారు మనం కూడా చేయాలి అలా ఎప్పుడు లేదు. మన ఇష్టం, మనం పెట్టుకోవాలనిపిస్తే నేను పెడతాను, లేదంటే లేదు. సో ఐ మీన్ ఇప్పుడు యాక్ట్రెస్ గా మీ పరిధులు దాటుతున్నాయి. ఇప్పుడు మీరు మిమ్మల్ని వేరే లాంగ్వేజ్ లో అడుగుతారు, ఇంకొక లాంగ్వేజ్ లోంచి పిలుస్తారు, చూడట్లేదు ఏ లాంగ్వేజ్ ఏంటి. బట్ మనం ఐ మీన్ అంత పాన్ ఇండియా యాక్టర్ అవ్వాలన్నా లేదా అన్ని సీరియల్స్ లో అన్ని లాంగ్వేజెస్ లో బ్యాలెన్స్ చేయాలంటే బేసిక్ స్కిల్స్ ఏమనుకుంటున్నారు అసలు? ఇవి ఉండాలి, ఇవి ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా సర్వైవ్ అవ్వగలమని. బేసిక్ స్కిల్స్ ఏం లేదు, మనకి యాక్టింగ్ ఒకటి వస్తే చాలు. ఎలా అయినా సరే డబ్బింగ్ లో మనం చేసేయచ్చు, వాళ్ళు ప్రాంప్టింగ్ ఇస్తా ఉంటారు కదా, మనం చెప్పచ్చు. యాక్టింగ్ ఒకటి వచ్చి కంటెంట్ అర్థం అయితే చాలు మనకి. నన్ను కూడా రీసెంట్ గా తమిళ్లో అడిగారు, బట్ నాకు డేట్స్ కుదరలేదు. ఇది అది ఒకటే డేట్స్. సన్ టీవీకో దేనికో తమిళ నుంచి కాల్ వచ్చింది. ఇలానే సినిమాల నుంచి వస్తే కాల్స్ ఏం చేస్తారు? చేస్తాను ఖచ్చితంగా. మరి షూటింగ్ మీకు మేకింగ్ చాలా తేడా ఉంటది కదా, ఇక్కడ ప్రాంప్ట్ అది అలవాటు అయిపోద్ది, వెళ్ళిన తర్వాత ఇన్వాల్వ్ వేరే. నేను ఫస్ట్ ఒక మూవీ చేశాను, సీరియల్స్ కి రాలేదు అప్పుడు ఇంకా. వెన్నెల కిషోర్ గారితో ఒకటి చేశాను, చిన్నది స్క్రీన్ షేరింగ్ ఉండే మా ఇద్దరికి. ఫస్ట్ అదే అలవాటు నాకు, దాని తర్వాత ఈ ప్రాంప్టింగ్ అలవాటు. ఇంతకు ముందు వెబ్ సిరీస్ అదంతా చేసినప్పుడు కూడా నాకు అదే అలవాటు. సో అదే ఈజీ ఉంటది మీకు నార్మల్ గా? నాకు ఫస్ట్ అదే అలవాటు, తర్వాతే ప్రాంప్టింగ్ అలవాటు. కానీ ఇప్పుడు ప్రాంప్టింగ్ కి అలవాటు పడిపోయాను. ఇప్పుడు అది చెప్తానో లేదో తెలీదు. సో వి విష్ 2000 ఎపిసోడ్స్ దాటాలని కోరుకుంటున్నామండి. ఇలాగే కంటిన్యూ అవ్వాలి, అంటే మోర్ సీరియల్స్ లో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Bye bye. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.